పట్టణము కొరకై మా మనసులను, నీ యొక్క తలంపులను, మా ఊహలను మీ కంట్రోల్లో తెచ్చుకొని వస్తుందిగా ప్రార్థిస్తూ సామర్థ్యము నీ హస్తములకు అప్పగించుకుంటూ ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకుందాం మన భాగాన్ని. కొలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చదువుకున్న వచనం 12వ వచనం చదువుకుందాం. కొలస్సీ 4:12 నుంచి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. దేవుడు మరొక్కసారి ఈ లేఖన భాగములను మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఈ భాగంలో వెళ్ళే ముందు కీర్తన 66 11 12 చరణాలు చదవండి. కీర్తన 66 11 12. నీవు బందీగృహములో మమ్మలను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారమును. చూడండి, కీర్తనాకారుడు దేవుని దగ్గర కూర్చొని పాట పాడుతూ అంటున్నాడు, మమ్మల్ని ఎక్కడ పెట్టావు? బందీగృహములో పెట్టావు. మా నడుముల మీద ఏం చేశావు? గొప్ప భారములను పెట్టావు. బందీగృహములో పెట్టింది ఆయనే, నడుముల మీద భారమును పెట్టింది కూడా ఆయనే. అయితే ఇలాంటి యొక్క పరిస్థితులలో వారు ఏమని ఆ తర్వాత వచ్చిన మాట్లాడుతున్నారో ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంది. దాని తర్వాత వచ్చిన నరులు మా నెత్తిన ఎక్కునట్లు చేశావు, మేము నిప్పులలోను నీళ్లలో కూడా. బందీగృహములో వేశాడు, నడుముల మీద గొప్ప భారం పెట్టాడు. మూడోది, పలకండి అమ్మలారా, బంగారు తల్లులారా, అసలు నోరు తెరవరు మీరు. మేము ఎంతన్నా సావండి, మీరు మాత్రం నోరు తెరవరు. కనుక శత్రువు మా నెత్తిని ఎక్కునట్లు చేశావు. తర్వాత నిప్పులలోను నీళ్లలో మమ్మల్ని ఏం చేస్తున్నావు? నడిపిస్తున్నావు. అయినను చాలు, అది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొంతమందిని గురించి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఎప్పుడు చూసినా కూడా కొన్ని గృహాలలో అనారోగ్య పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఉంటాయి అని నా మట్టుకు నేను ఆలోచిస్తుంటాను. కొంతమంది ద్వారా నాకు కబురు రానిగాక, లేకపోతే ఇక్కడికి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొనిగాక, లేకపోతే ఫోన్ ద్వారా నాకు చెప్పనిగాక. ఎందుకు కొంతమంది జీవితాలు ఎప్పుడు చూసినా కూడా క్షేమకరమైన పరిస్థితి ఉండకుండా అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో ఎప్పుడు ఏదో ఒక సమస్య చేత ఎందుకు
పీడింపబడుతుంటారు అనేది నా మట్టుకు నేను ఆలోచిస్తుంటాను. ఇక్కడ కూడా కీర్తనకారుడు చెప్తున్నదే, మా మీద నీవు ఇలాగా పెట్టావు, తీసుకొచ్చావు. అయినను ఇన్ని వచ్చినా, ఇన్ని మా మీదకి తీసుకుని రాబడుతున్నా, అయినను ఏమంటున్నారండి? ఏడకంట ఇప్పుడు ఇవన్నీ మంచిదంటారా చెడ్డదంటారా? పాలకండ్ర తల్లుల నాయనలారా, కొంచెం గట్టిగా చెప్పండి. తినలేదా? తిన్నారుగా. మధ్యాహ్నం 5 గంటలకు మళ్ళీ గారెలో అయ్యేవి తిన్నారుగా, పునుగులు అయ్యో. మళ్ళీ ఎందుకు అంత ఓపి లేకుండా మాట్లాడతారు? కొంచెం మాట్లాడుతూ ఉండండి. రేపో మాపో చావబోతున్నాం, దేవుడు రాకపోతే ఇక్కడ ఇంకా మాట్లాడబడితే అక్కడే ప్రార్థన ఆరాధన చేస్తాం. కొంచెం నోరు తెరిచి మాట్లాడుతూ ఉండండి. ఇన్ని వారి జీవితంలో వస్తూ ఉన్నప్పటికీ అయినను నీవు మమ్ములను సమృద్ధి కలిగిన చోటకి ఏం చేసావట? ఇది రక్షించబడిన ప్రతి విశ్వాసికి, నిరీక్షణ కలిగిన ప్రతి విశ్వాసికి, దేవుని రాకడ కొరకై వీటన్నిటిని ఎదుర్కొంటూ వెళుతున్న ప్రతి విశ్వాసికి దేవుడి రేపు ఇవ్వబోయే అద్భుతమైన బహుమానం. ఆ రోజు నేను మా అమ్మతో అంటా కనుక ఇవన్నీ కూడా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు నేను ఇంకా ఎందుకు దేవుని కొరకే బాధలు పడలేదా అని బాధపడతావు, అందుకోనే దేవుడు పరిపూర్ణంగా బాధల్లో నుంచి నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అని చెప్తుంటా అప్పుడప్పుడు. ఎందుకంటే సాధు సుందర్ సింగ్ గారి గురించిన పరలోక దర్శనాలు అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం యూట్యూబ్లో కూడా అవైలబిలిటీలో ఉంది. యూట్యూబ్లో 4-5 క్లిప్పులుగా విభాగించి యూట్యూబ్లో పెట్టారు. కనీసం దాన్నన్నా వినండి. పరలోకపు దర్శనములు, లేకపోతే సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షితోటి ఉన్న విషయం అని క్లిక్ చేసినా మీకు వస్తుంది. దాంట్లో వినండి. కానిస్తుంది ఆ పనికి మాలిన చెత్త, ఆ ఇట్ని యొక్క సీరియళ్ళు కనుక దరిద్రమంతా తిని మీ మైండ్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? అది చూడండి. నేను చూపించా మా అమ్మకు ఒకసారి చూపించా. ఆ పరలోకపు దర్శనములలో అందరూ ఒకే స్థితిలో లేరు. నాకు వెంటనే అది చూస్తున్నప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక గుర్తుకొచ్చింది, 15వ అధ్యాయం. చదువుదాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. బైబిళ్ళు తెరుస్తూ ఉండండి. మాకు రాజు అన్నట్టుని బిగించుకుని కూర్చోవాకండి. మీకు దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి చెబుతున్నాను. ఇంతవరకు నేర్చుకోలే కొంతమంది. రండి, మొదటి కొరింథీ 15వ అధ్యాయం చదువుకుందాం. 40వ వచనం చదువుదాం. మరియు ఆకాశ వస్తువుల రూపముల కలవు, భూవస్తువుల రూపముల కలవు. ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము, మృతుల పునరుద్ధానములు అలాగునే. గమనించారా పదాలు? మృతుల పునరుద్ధానమును అలాగే ఉంటది. ఎవరు కోరుకోరండి సూర్యుని మహిమ వలె ఉండాలని? ఎవరు కోరుకోరండి నిండు పొన్నమే వరే వెన్నెల వలె చంద్రుని మహిమ వలె ఉండాలని? ఎవరు కోరుకోరండి ప్రకాశమానమైన అద్భుతమైన నక్షత్రముల వలె ఉండాలని? కోరుకుంటాం, కానీ దానికి తగినట్టుగా మనం వినటానికి ఏం చెయ్యం? అంత బగబగ మండుతూ ఉన్న సూర్యుడు దాదాపుగా అక్కడ ఉండేటి యొక్క టెంపరేచర్ ఎంత అంటే 4000 నుంచి 5000 డిగ్రీ టచ్ చేస్తుంట.
ఒక శాస్త్రవేత్త చెప్తున్నాడు. 5,000, 6,000, 7,000 ఉండొచ్చట. కొంచెం 30, 40 డిగ్రీలు వస్తేనే మనకు షోనిటట్టు అనుకుంటున్నాం. ఈ ఫ్యాన్ స్పీడ్ చాలక ఇంకా ఫుల్ స్పీడ్ ఏదైనా ఉంటేదేమో చూస్తాం. కానీ 5,000 6,000 అంటే మనం ఏం చేస్తుంటాం? పప్పు చెక్కలలాగా ఎగుతుంటాము, బాండీలు ఎగుతుంటాయే అట్లాగా ఎగుతూ ఉంటాం. అది చెప్పుకున్నంత సులువు కాదు. సో అంత భయంకరంగా బగబగ మండుతుంది కనుకనే అంత తేజస్సుతో, ఆ మహిమతో అది ఏం చేస్తుంది? సూర్యుడు ప్రకాశిస్తూ మహిమను కనపరుస్తున్నాడు. కాబట్టి ఆ పరలోకపు దర్శనములలో సాధు సుందర్ సింగ్ గారు చూస్తున్నప్పుడు కొద్ది మంది మాత్రమే ప్రకాశమానమైన సింహాసనములను అలంకరించి ఉండటము చూస్తున్నాడట. ప్రియమైన సంఘమా, నేను అంటాను, మా అమ్మ చెప్పా కనుక మా అందరికంటే నువ్వు ప్రకాశమానమైన సింహాసనం మీద కనుక పెట్టబోతున్నాడు, అందుకో నీకనంటే అది తర్వాత కానీ ఇది సంగతి ఏంటంటే అంటుంది. ఏంది కనుక అది కరెక్టేలే, మరి ఇది ఓర్చుకోవాలి కదా అంటుంది. ఓర్చుకుంటానికి సహాయం చేస్తున్నాడుగా ఇప్పుడు దాకా అని అన్నా నేను. కనుక ప్రియమైన అవి నేను వెళ్ళిన కానించి నేను ఇది మా అమ్మకి చూపించేది ఈ పాటలు, కొన్ని పాటలు కనుక పెట్టి ఆమెను ఏం చేస్తుంటాను, కొంచెం మంచి మోటివేట్ చేసి మళ్ళీ ఒక 2 రోజుల నుంచి వచ్చేస్తుంటా మళ్ళీ. కనుక ఎందుకంటే అవి తోడవే ప్రియమ జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రియమైన సంఘమా, మన జీవితంలో అయినను నీవు సమృద్ధి కలిగిన చోటకు ఆయన ఏం చేస్తాడు? నిన్ను చదవండి అందరు కలిసి ఆ మాటలు. మళ్ళీ 66వ అధ్యాయం కీర్తనల గ్రంథం చదవండి. ఎన్నో వచ్చి 13, 12 వచ్చి చదవండి అందరూ. చదవండి. నాకు కొంతమంది నోరులే తెరవట్లా, బంగారపు చల్లులు మా సన్నలు ఉన్నారు, నోరు తెరిచి చదవండి. ఎక్కడికి? సమృద్ధి కలిగిన చోటకు మమ్మల్ని నడిపించితివి. రెండోది ఏంది? అయిపోయింది, బండి ఆగిపోయింది. ఏంది? ఏం చదవండి, చదవండి అక్కర్లారా. అయిపోతే ఏమైంది? చదవండి అంటున్నానుగా. నాయన మా కొంపకు వచ్చిందిరా నాయన. చదవండి అక్కర్లారా అన్నలారా. నాకేమి దుడ్డు అని వినపడుతుంది నాకు. అమ్మ నాయన, మీతోటి మాది ఆగలేవరా నాయన. ప్రియమైన సంఘమా, దేవుని సన్నిధిలో మన జీవితాలను దేవుడు ఎప్పుడు కష్టాలు పాలు చేసి మన సర్వనాశనం చేయటానికి కాదండి. కాదు. చదువుతారా? యోబు గ్రంథం 19వ అధ్యాయం 24, 25 నా దినభాగం ఈరోజు. కోరుచున్నాను. ఇక్కడి నుంచి గమనించాలి. యోబు తన జీవితంలో మాట్లాడుతున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేనే. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడా, నీ మట్టుకు నీవు చూడటానికి కొరకై రేపు సిద్ధపడుతున్నామని అడుగుతున్నా. నిద్రపోతున్నా, తిండిపోతుతోటి, నిద్రపోతుతోటి, సోమరితనముతోటి
నింపబడిన సహోదరి సహోదరుడా, నా విమోచకుడు సజీవుడు. నా మట్టుకు నేను ఆయన ఏం చేయబోతున్నాను? చూడబోతున్నాను. నేనే ఆయనను చూడబోతున్నాడు. 26వ వచనములో. ప్రియమైన సహోదరి, ఆ ధైర్యం ఉందా? బైబిల్ పట్టుకొని వస్తున్నావు, ముసుగేసుకొని కూర్చున్నావు, చక్కగానే కనబడుతున్నావు, కానీ జీవితంలో 24వ వచనం వరకు తన జీవితంలో తనకు వస్తున్న పరిస్థితులన్నిటిని ఏకరువు పెడుతూ వచ్చాడు. ఈరోజు ఎవ్వడికి కూడా లెక్క లేకుండా అయిపోయాడు యోబు. 24వ వచనం చెప్పి, అయితే ఇలాగ నా జీవితం ఉన్నప్పటికీ నా విమోచకుడు సజీవుడు. కీర్తనాకారుడు అన్నాడు, 66లో మనం చదువుకుంటూ వచ్చినాం, అయినను ఆయన మమ్మలను సమృద్ధి కలిగిన చోటకే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైతే కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, రకరకాల పరిస్థితుల గుండా 19వ అధ్యాయం చదవండి యోబు గ్రంథం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వస్తున్నవి, యోబుకు వస్తున్నవి టాలీ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రియమైన సంఘమా, అయితే నా విమోచకుడు సజీవుడు. నేను సమృద్ధి గల చోటకే ఆయన నన్ను నడిపించాడే, కానీ ఎండిపోయిన రేవుల దగ్గర కాదు, ఎండిపోయిన వాగుల దగ్గర కాదు, సమృద్ధి కలిగిన చోట. కావాలా నీకు? కావాలైతే ఆయన నీ నడుం మీద కనుక బరువులు పెడుతున్నప్పుడు, నిన్ను బంధిస్తూ ఉన్నప్పుడు, నీ నెత్తి మీదకు శత్రువులు ఎక్కి కూర్చుంటున్నప్పుడు, నిందలు నీకు, అవమానములు నీకు ప్రవాహముగా తీసుకురాబడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవిత యాత్రలో భయపడబాకు. వస్తుంది వెంటనే దాని పారద్రోలు శత్రువును. రే పిరికోడా, మరో పనికిమాలినోడా, నువ్వు పోరా పక్కకి. నాకు నా విమోచకుడు సజీవుడు రా. నేను చస్తే పరలోకంకి వెళ్తాను రా. ఈ లోకములో ఈ శరీరాన్ని నువ్వే కదరా పాడు చేసేది. నీ బతుకదే కదా. మా పెద్దన్న యోబును హింసించి నువ్వేం బాగుపడ్డావురా? ఏం బాగుపడ్డావు? నోరు మూసుకొని తోక ముడుచుకొని పోయావురా, సిగ్గు లేక నీకు. మళ్ళీ మా మీద పడ్డావు. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం నా యేసయ్యను విడిచేదే లేదు, నా యేసయ్యను వదిలిపెట్టేది లేదు. చావైన బ్రతుకైనా సరే, నిందలైన అవమానాలు సరే. ఈరోజు ఒకరు ఫోన్ చేస్తూ వచ్చారు, దాదాపు గంట సేపు మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అవును, ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి ప్రార్థన చేయమని కోరారు. నేను ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పేసి ముగించాను. ఇక్కడ మనం ఎంటర్ అయ్యి మనం చేయగలిగేది ఏమీ లేదు. మధ్యలోకి వచ్చి దూరి చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే 18వ అధ్యాయంలోనే 18, 19 అధ్యాయాలు చెప్పారు కదా. అదనే భాగాలు 2 వచనాలు చూపిస్తాను మీకు. నా భాగానికి వచ్చేస్తాను. 18వ అధ్యాయం యోబు గ్రంథం. మొదటిది 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. మొదటి విషయం, ఈ లోకములో తమ ఇష్టానుసారంగా సుఖపడుతూ, నిన్ను చూసి ఎగతాళి చేస్తూ, అవమానపరుస్తూ, నీకొచ్చే బాధలలో, కష్టాలలో నిన్ను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, భక్తిహీనుడ దీపం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. మన దీపం ఏమని ఎలాగుంటుంది? ఆరిపోతూ లెగుస్తూ ఉన్నట్టుంటుంది అన్నమాట. ఎందుకు? ఎన్నో రకాల గాలులు దాని మీద కొడతా ఉంటాయి, మన దీపం మీద. అందుకొని చాలా జాగ్రత్తగా ఏం చేస్తాం మనము? చేతులు అడ్డం పెట్టు, లేదా ఇంకోటి అడ్డం పెట్టు, మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాం. కానీ వాడికి ఏ బాధలు లేవు. 73వ కీర్తనలో ఉంది కదా, భక్తిహీనుడకు మరణములలో వేదనలు లేవంట.
చాలా విషయాలు ఉంటాయి, అడ్డుపోతే చాలా టైం అవుతుంది. ప్రేమైన వారా, భక్తిహీనులు అనుకుంటారు మా దీపం మీ దీపము కంటే చక్కగా ప్రకాశిస్తుంది అనుకుంటారు. కానీ భక్తిహీనుడి దీపం ఏమవుతుంది? మన దీపం మరి ఎక్కువగా ప్రకాశించబోతుంది ఒకరోజు. అదే వాళ్ళకి మనకు తేడా, అదే మనకి వాళ్ళకి తేడా. కాబట్టి కృంగిపోబాకు. రెండో మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. 7వ వచనం 2వ లైన్. నా వెనకాల పడకండి, లేకపోతే కొంతమంది మగతకు వెళ్ళిపోయారు. అప్పుడే 18వ అధ్యాయము 7వ వచనం 2వ లైన్. వారి ఏ రాట్ల శబ్దాలు రాట్ల వెనకాల నుంచి. బుల్లమ్మాయి ఉండవా? ఏ శబాన్ని గుర్తుకొస్తున్నాడా? బుల్లమ్మాయి అక్క అంటే అక్కడ ఉండాలి అందరూ అర్థం. బుల్లమ్మ అక్క ఒక్కదే కాదని అర్థం. కొంత నోరు తెరమని మాట్లాడమని. నా వెనక చెప్పండి. వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. ఈరోజు వారి స్వకీయ ఆలోచన ఇష్టం వచ్చినడికి ఏది తినాలని కూడా తింటున్నారు, ఏది కావాలని చేసుకుంటున్నారు, ఏది కావాలంటే చేసుకుంటున్నారు, ఏది కావాలని కట్టుకుంటున్నారు, ఎక్కడ కావాలంటే తిరుగుతున్నారు. అయితే ఒకరోజు వారి స్వకీయ ఆలోచన వారిని ఏం చేస్తుంది? కూల్చి గొప్ప పంట గొప్పలో పడవేస్తుంది. జాగ్రత్త. మీ వారిని చూసి అసూయపడాల్సిన పనిలే, కంగారు పడాల్సిన పనిలే, బాధపడాల్సిన పనిలే. అంతకంటే వారి ఆలోచనను వారిని నెరవేర్చుకోనివ్వండి. ఈ లోకంలో వడికేగా వారి ఆలోచన నెరవేర్చబడేది. నీ ఆలోచన నెరవేర్చట్లేదు, నీ ప్రార్థన నెరవేర్చబట్టల్లా, నీ కోరిక నెరవేర్చబట్ల. పర్వాలేదు, ప్రార్థనకి జవాబు అదే. వారికి ఏది కావాలంటే అది. అయితే వారి స్వకీయ ఆలోచన వారిని ఏం చేస్తుంది? రేపు కూల్చి ఆ చెత్త కుప్పలో, పెంట కుప్పలో పడేస్తుంది వాళ్ళని. అప్పుడు దాకా వాళ్ళ పరిస్థితి అట్టనే ఉంటుంది. మూడో మాట చెప్పేసి ముందుకెళ్తారు. 8వ వచనం నా పనకాలు పడకండి 2వ లైను. తమ కాళ్ళే ఏంది చెప్పితే పడు గట్టిగా మాట్లాడ. మా విజయమ్మక్క మాట్లాడటలా, మా కోటమ్మక్క ఏం చేద్దాం, వాళ్ళ అమ్మమ్మతోటి ఆగలేకపోతుంది ఆమె. మా శోభం మాది, నీకేం తెలుసు అని అంటున్నారు. అర్థమైందా? కొంచెం పలకతా ఉండండి, మీ శోభలన్నీ ఎగిరిపోతాయి. అర్థమైందా? పలుకుతా ఉండండి, అది కూడా పలికిస్తుంది. తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. ఎవరి కాళ్ళు? నా కాళ్ళే నన్ను వలలోనికి. అవును, ఈరోజు కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అది. ఏ డ్యాన్స్ చేయాలనుకుంటే ఆ డ్యాన్స్. మాకెవడెవరని చెప్పేదే, మా ఇష్టం. మేము డ్యాన్సులు వేస్తాం, ఇంకోటి వేస్తాం, పోజులు వేస్తాం, మేమేదైనా చేస్తాం. వేయండి, బాగా వేయండి. నీ కాళ్ళు నిన్నేం చేస్తున్నాయి? వాళ్ళల్లోనికి రేపు ఎవడో కాదు తీసుకొని వెళ్ళేది, నీ కాళ్ళే. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా. సంఘమా, దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఎంత ధైర్యం వస్తుందో. ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా సమృద్ధి కలిగిన చోటికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి కొరకాయ ఆయన మేఘముల మీద ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన ప్రత్యక్షము కానే ఉన్నాడు. ప్రపంచములో వధువు సంఘం సిద్ధముగా ఉన్నది. నీవు సిద్ధమా? లేకపోతే జాగ్రత్త పరుచుకుంటూ మన జీవితాలను కట్టుకుంటాను కొరకాయ ప్రాకులాడదాం. కనుక ఆ పాటలాగా అర్పింతును నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో. ఏంటట? అర్పింతును నా జీవితం సామర్థ్యము కలిగిన. ఈ రాత్రి అర్పిద్దాం. సామర్థ్యము కలిగిన ఆయనకి మించిన వాడెవడున్నాడు? అద్భుతమైన శిల్పి కంటే ఆయనకంటే ఎవడున్నాడు? ఆశ్చర్యపోయాడు ఆదాం. ఇది నాలో నుండి తీయబడినది కనుక నారి అని అనబడింది. ఆశ్చర్యపోయాడు అవ్వను చూసి. అవును, పరలోకానికి వెళ్తే నిత్యము ఆశ్చర్యమైన విషయాలు చూస్తాం మనం.
నిత్యము ఆశ్చర్యమైన విషయాలే, సద్ది విషయాలేముండవు. మన కళ్ళు జిగేలమంటాయి, మన అంతరంగం జిగేలమంటుంటుంది. ఎంత అద్భుతమైన మహిమను నేను పోగొట్టుకున్నాను, ఎంత శ్రేష్టమైన పరిస్థితి నేను పోగొట్టుకున్నాను అని అక్కడికి పోయి అనేకులు ఏం చేస్తారు? ఏడుస్తారు. కేవలం అగ్నిలో నుండి తప్పించబడి ఏ ప్రయోజనం లేకుండా అక్కడ ఉంటారు. ఎట్లంటే 35 మార్కులు వస్తే ఏమవుతున్నట్టు? పాస్ అయినట్టు అట్టుంటావు నువ్వంతే, పాస్ అయ్యావంతే. సంఘమా, అదే రేపడబాకు, ధైర్యం తెచ్చుకుందాం, ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. సరే, మన భాగానికి వెళ్ళిపోదాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం అందరం. 12వ వచనం 13వ వచనం చదువుదాం మళ్ళీ. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికే వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి. ఇప్పుడు మనం అరిస్తార్కుని గురించి చూసాం, మార్కుని మారుపెరగలిగిన యోహానుని చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత యూస్తుని గురించి పోయిన వారం చూస్తూ వచ్చినాం. ఈరోజు మనకి ఇక్కడ రాయబడిన పేరు ఎపఫ్రా. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నాకు పెట్టిన పేరు ఇది, ఎపఫ్రా. కనుక నేను ఎపఫ్రాగా, నాకు తెలిసిన వాళ్ళు మాత్రం చెప్తుంటారు ఎపఫ్రా అని. కనుక నాకు ఉదయ భాస్కర్ అంటేనే నాకు బాగా ఇష్టం. మా నాన్న పెట్టింది అది పేరు. మా నాన్న పెట్టాడు కాబట్టి చావగడ పెట్టింది వద్దంటే మీ ఇష్టం, ఎట్టని పెట్టుకోండి. ఉదయించుచున్న సూర్యుడు బైబిల్ గ్రంథంలో ఉంది. మరి ఆ సేవకు బ్రదర్ చూడలేదేమో నాకు తెలియదు, కానీ కనుక ఇదేదో అన్యుల పేరు అనుకొని ఉన్నాడు. చూపించా మీకు, గుర్తుందా? ఎక్కడుందో ఉదయ భాస్కర్? ఎప్పుడుకప్పుడు ఏంది మంది, ఎప్పుడుదప్పుడు పాత. కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం చివరి వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఉదయించు సూర్యుడు, ఉదయ భాస్కర్ ఇక్కడ ఉంది పేరు. భాస్కరుడు అంటే సూర్యుడు అని అర్థం. బలముతో ఉదయించు సూర్యుడు. సో ఎపఫ్రా అనేటి యొక్క అతనిని గురించి ఈ రాత్రి మీకు కొన్ని లేఖన 3 చోట్ల ఉంది అతని పేరు బైబిల్లో. అది క్రొత్త నిబంధన గ్రంథంలో 3 చోట్ల కొన్ని లక్షణాలు అతని గురించి వ్రాయబడ్డాయి. వాటిని మీకు మొట్టమొదటి జ్ఞాపకం చేస్తా. రండి, ఎపఫ్రా అనే పేరు ఉంది కదా, అదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంకి వెళ్దాం. అతనిలో ఉన్న లక్షణాలు ముందర జ్ఞాపకం చేసుకుందాం, ఆ తర్వాత ధ్యానం చేసుకుందాం వాటిని. అతనిలో ఉన్న చక్కని లక్షణాలు మనకున్నాయా అని చూసుకుందాం. కొలసీ 1:7-8 చదువుకుందాం అందరం. 7-8 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి లక్షణాలు చూడండి. మా ప్రియుడైన, గమనించాలి. సో అతడు వారితో ఉన్నవారిలో ఉండారు చాలామంది,
యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యులు 12 మంది ఉన్నారు. కానీ ప్రియమైన శిష్యుడు ఎవరు? అంతే, మనం చెబుతామే ఎప్పుడు తప్పుడంతే పోయి చెరువులో పడిపోతుంటాయి. ప్రియుడైన శిష్యుడు ఎవరు? యోహాన్. ఆయన ప్రియ శిష్యుడు, ప్రేమించబడిన శిష్యుడు. అందుకని ఆయన చివరి దాకా ఉన్నాడండి. దగ్గర 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతికాడంట ఆయన. అందరికంటే చివరిగా సహజ మరణం చనిపోయిన వ్యక్తిగా అతను ఒక్కడే. సో ఇప్పుడు చూసినట్లయితే మొదటిదిగా ఎపఫ్రా అపోస్తుల మధ్యలో పరిచర్య చేసే వారి మధ్యలో ప్రియుడైన వాడుగా ఉన్నాడు. అతని క్యారెక్టర్స్ చూడండి, చెప్తున్నాడు మొదటి. రెండవది తోడి దాసుడు. ఏ దాసుడట? నా తోటి, నేను క్రీస్తు యేసు యొక్క దాసుడును అంటాడు. ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అంటాడు. సర్వెంట్ ఆఫ్ గాడ్ కనుక నేను దేవునికి బానిసను. దాసుడి కంటే బానిస అనే మాట ఇంకా బాగుంటుంది. నా తోడి బానిస దాసుడు. 2 లక్షణాలు. మూడవది, నా తోడి దాసుడు వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అంటే అతడు అనేకులకు అనేక సంగతులను ఏం చేసేవాడు? కొంచెం పలకండి అమ్మలారా, ఉండారా? ఓ జమాయమ్మక్క ఉండవా? పలుకండి కొంచెం, ముత్యాలు రాలిపోవు, కొద్దిగా పలుకుతా ఉంటే లోపలికి వెళ్ళద్దు. అది మా బాధ. కనుక మూడోది ఏంటిది? అతడు అనేక సంగతులను సంఘములకు ఏం చేసేవాడు? నేర్పించేవాడు. ఎంత చక్కని లక్షణాలు! 3 వచ్చినాయి ఇక్కడ. 4వది 8వ వచనం, అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు. ఎంత అద్భుతమైన మాట్లాడండి. కనుక 4వదిగా నమ్మకమైన క్రీస్తు యొక్క పరిచారకుడు. మన జీవిత యాత్రలో మనమును కలిగి ఉండాలి ఇలాంటివి. తర్వాత ఏమన్నాడు? అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు ఏం తెలిపినవాడు? మళ్ళీ అడుగుతున్నా, ఏం తెలిపినవాడు? మనం ఏం చేస్తాం? లేనిపోని సాకుల నాలకీలకి బజారు మొత్తం టామ్ చేస్తుంటాం. కానీ అతడు చేసింది, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు, మంచిని గురించి ఎవడికి చెప్పం, వాడిలో ఉన్నట్టుగా మచ్చల గురించి ఎన్ని చేస్తామో టామ్ చేస్తాము. మీ అందలి ప్రేమను గురించి మాకు తెలియజేసేవాడు. ఎన్నైనా నాకు మిమ్మల్ని కర్ర తీసుకుని దబదబా కొట్టాలనిపిస్తుంది. ఎన్నైనా అని అడుగుతున్నా. ఇటు చూపిస్తుంది మా అక్క తిరుమలక్క. ఎన్నైనా? 4 అయినాయా 5 అయినాయా? మా రూత మొక్క 5 ఉంటుంది 4 అంటుంది. ఏదోటి వేసుకో గుంపులని. సరే, ఎన్ని లెక్కేసుకోండి. మళ్ళీ 4వ అధ్యాయం చదివాం కదా, అక్కడికి వెళ్దాం. మళ్ళీ రండి. 12వ వచనం చదువుకుందాం నిదానంగా. అక్కడ కొన్ని అయినాయి, ఇక్కడ మళ్ళీ. మీలో ఒకడును క్రీస్తు యేసు అక్కడ దాసుడు అనే మాట అక్కడ వచ్చేసింది. ఎపఫ్రా మీకు వందనములు. సో తర్వాత లక్షణముగా అతను ఏం చేసేవాడు? కృతజ్ఞత చెప్పేవాడు. పలకండి అమ్మలారా. వందనాలు చెప్పడం అంటే ఏంటిది? ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఏం చేస్తాం? బాగా దింగబింగి ఏం చేస్తాం? కొడప పెంచుకొని ఇంకా ఏం చేసుకొస్తాడేమో తిందామని కూర్చుంటారు కదా. కనీసం కృతజ్ఞత కూడా, వందనం కూడా చెప్పరు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటిది? నిన్న కనుక మా నిర్మలమ్మ అక్కని పిలిచా పోతుంటే, ఆ రూమ్ అయిపోయింది కొంచెం సర్దుకోని. నేను చూస్తాను, మా నిర్మలమ్మ అక్క వచ్చిందా? అలిసిపోయి ఇంటి దగ్గర కూర్చుందేమో. వచ్చిందా? వచ్చిందంటే వెనకాల నిద్రపోతున్నట్టుందిలే, నిద్రపోని. సరే చెప్పా మా అక్కకి. కెరికే గబగబా వచ్చింది బాబు, పని ఇంటికి పోయి వస్తానన్నాను. మొత్తం అక్కడ సామాన్ తీసింది, శుభ్రం చేసుకుంది, సమాధానం అక్కని తీసుకుంది. లోన్ పెట్టేస్తుందేమో అనుకున్నా. ప్రార్థన చేయంటాం. ఏందంట?
ఎందుకు? నేనన్నాను మీరు చేయండి అన్న. ఎందుకు? ప్రతి దానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయటం, కృతజ్ఞత చెల్లించాలక్క. కృతజ్ఞత వందనాలు చెల్లించాలి. అది దేవుడిచ్చిన ప్రతి దానికి శుభ్రంగా వాడుకోవటం కాదు. మనం దానికి ఏం చేయాలి? కొత్త బండి వచ్చినా, కొత్త ఇల్లు కట్టుకున్నా, కొత్త వస్తువు కొట్టుకున్నా, కొత్త చీర కొనుక్కున్నా, కొత్త ప్యాంటు చొక్కా కొనుక్కుని ఏం చేయాలి? మనకుంటే అలవాటు శుభ్రంగా ఏం చేస్తాం? బీరువాలు పెట్టుకోవటం, చక్కగా చూసుకోవటం. కృతజ్ఞత లేదు, ఏమీ లేదు. అతడు ఏం చేసేవాడట? వందనములు చెప్తున్నాడు, కృతజ్ఞత చెప్తున్నాడు. తర్వాత వెళ్దాం. వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను గమనించాలి. తర్వాత ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవలనని. 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది సంపూర్ణులు, రెండోది నిలకడగా ఉండవల. అక్కడ మొత్తం మధ్యలో నిగరగొట్టేశాను నేను. నిలకడగా ఉండవలనని. మూడవది, ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన ఏం చేస్తున్నాడంట? మనకు ప్రార్థన చేయటమే రాదు, పోరాటంకి ఎక్కడ చేస్తాం మనం? ఇంట్లో భర్తతో పోరాడమంటే రోజు గయ్యాలు గంపల్లాగా కెరిగా రోజు వేసుకొని తగాదా ఏం చేస్తాం? కెరిగా అక్కడ మాత్రం పోరాటం మాత్రం మనం తగ్గేదే లేదు. కానీ అతడు ప్రార్థన చేయటం కాదు, ప్రార్థనలో ఇతడు ఎల్లప్పుడూ పోరాడుచున్నాడు. ఎన్ని వచ్చినాయో మీరే లెక్కేసుకుని తల్లులారు. మా వల్ల కావట్లేదు. సరే, 13వ వచనం చదువుదాం. 13. ఇతడు మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడు. ఏం చేసేవాడట? బహు ప్రయాసపడేవాడు. ప్రయాసపడటం కాదు, బహు ప్రయాసపడటం రాయబడిన మాట. అని ఇతనును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అంటే అతడు ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇంకొకటి ఉన్నది, అది చూపించేసి నేను ముందుకెళ్తాను. రండి. ఫిలోమోను పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక ముందుంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక ముందుంటుంది. 1వ అధ్యాయము 199వ పేజీ, 23వ వచనం 24వ వచనం చదువుకుందాం. కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. చాలంతే. ఎవరంట? నా తోటి ఖైదీ. పూలపాన్పు మీద పరుండు దొరలటానికి ఇష్టపడతాం కానీ ఖైదీ అవటానికి ఏమైనా ఇష్టపడతామా? అదేదో మీరే చూసుకోండిలే, అదేదో మీరే. అందుకొని అన్నాడు మొద్దకి, ఓ ఎస్తేర్ అక్క, నువ్వు దీని కొరకే నువ్వు వచ్చావేమో, రాణిగా చేయబడ్డావేమో. ఒకవేళ ఈ సమయంలో నేను రాణినైపోయానని సింహాసనం మీద కూర్చొని నేను రాణిని కదా అనుకుంటావేమో. దేవుడు సహాయము నీ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా తీసుకొస్తాడు. కాకపోతే నువ్వు పోతావు, గుర్తుపెట్టుకో అన్నాడు. ఏమన్నాడు? ఏం చెప్పండి, నేను చెప్పిందని చెప్పండి. నువ్వేమవుతావు? నువ్వు పోతావు, ముందర చూసుకో, అది చూసుకో. రాణి అంత మాత్రాన నువ్వేమీ సుఖంగా ఉండవు, నువ్వు పోతావు, చూసుకో అన్నాడు. అప్పుడు మా అక్కకి ఏమొచ్చింది? ఏమొచ్చిందో మరి, పోయే కాలం వచ్చింది కదా. అప్పుడు కానీ పోయే కాలం వచ్చింది. అప్పుడు నేను చచ్చినా చస్తా, నేను మరణించినా, రాజు దండమ చాపకపోయినా నేను చావనని చస్తాను కానీ అని తీర్మానం చేసుకొని తెగేసి ముందుకు వెళ్ళింది. సంఘమా, అలాగా తన జీవిత యాత్రలు ఎపఫ్రా అద్భుతమైన లక్షణాలు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఈరోజు 1-2 చూడటానికి ప్రయత్నం చేద్దాం. 1-2. అప్పుడే 9:20 అయింది. ఇంకొక 10 నిమిషాలు నాకు టైం ఉంది. సో కొలస్సీ 1వ అధ్యాయంకి వద్దాం రండి.
కొలసి 1వ అధ్యాయం. ఎపఫ్రా గురించి ఇప్పుడు కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేశాను. మొదటిది 7వ వచనం, మొదటి అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి. నేను ప్రియుడైన దాసుడైన మాటలను ప్రక్కన పెడుతున్నాను, ఎందుకంటే పైన వచ్చిన వారిలో ఈ మాటలు వచ్చాయి. అక్కడ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చా. మళ్ళీ దీనిని గురించి నేను వివరించను. 3వ లక్షణం, అక్కడ అతని గురించి రాయబడిన మాట ఏమన్నాడు? కనుక మీరు ఈ సంగతులను ఏం చేశారు? నేర్చుకొంటిరి. అవును, దేవుడు అనేకులకు ఈ ఆధిక్యత ఇవ్వడు, కొద్ది మందికే ఈ ఆధిక్యత ఇస్తాడు. ఆ ఆధిక్యత ఇచ్చేటప్పుడు కూడా దేవుడు వారి యొక్క జీవితాన్ని చాలా చక్కగా నిశితముగా పరిశీలన చేసి ఆ తర్వాత ఎవరు ఎవరికి నేర్పించాలో అనేది దేవుడు ఏం చేస్తాడు? వారికి కనుక నడిపిస్తాడు. విద్య లేని పామరుడు అయినప్పటికీ పేతురు, యోహానులు అంటే మరీ విద్య లేని వాళ్ళేం కాదు. వారిద్దరిని దేవుడు ఇజ్రాయిల్ ప్రజల మధ్యలో, యూదా జనాంగం మధ్యలో అనేక విషయాలు నేర్పించడానికి కొరకై దేవుడే వారిని వారి మధ్యలో అపోస్తులుగా ఏం చేశాడు? దేవుడు నియమించాడు. అలాగనే అన్యజనులలో అనేక విషయాలను నేర్పించడానికి కొరకై దేవుడు అపోస్తులైన పౌలును, గొప్ప పాండిత్యము కలిగిన వాడిని, ధర్మశాస్త్రం యొక్క అనుభవ జ్ఞానము కలిగిన వాడిని అన్యజనులకు నేర్పించటానికి కొరకు, అన్యజనులలో చేరిన యూదులకు నేర్పించడానికి కొరకై దేవుడు తననేం చేశాడు? వాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేను కొంతమందిని దేవుడు ఎలాగా నేర్పించటానికి కొరకై వాడుకుంటూ వచ్చాడో కొన్ని లేఖన భాగాలు మీకు జ్ఞాపకం చేసి నేను సాధ్యమైతే 10 నిమిషాల్లో ఆ విషయాన్ని ముగించడానికి కొరకే ప్రయత్నం చేస్తా. రండి, అపోస్తులుల కార్యముల గ్రంథముకి వెళ్తున్నాను. అపోస్తులుల కార్యముల గ్రంథములు అధ్యాయము 14వ అధ్యాయం. క్షమించలేదు, 15వ అధ్యాయకు రండి. 15వ అధ్యాయము. ఇక్కడ సంఘములో కొన్ని సమస్యలు వచ్చాయి. ఎందుకంటే అన్యజనులు కూడా సున్నతి ఆచరించాలి అని యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న కొంతమంది యూదులు, ధర్మశాస్త్రము యాజకులు వాద ప్రతివాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ సమస్య వచ్చినప్పుడు వారందరూ కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక పేతురు మాట్లాడుతాడు ముందల, ఆ తర్వాత కనుక యాకోబు మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మీకు దాదాపుగా ఎక్కడి నుంచి ఉన్నాయంటే 6వ వచనం నుంచి ఉంటాయి, మీకు 6వ వచనం నుంచి. కానీ నేను అవన్నీ చదవట్లేదు కానీ 19వ వచనంకి వస్తున్నాను నేను. రండి, 19వ వచనం. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు కలిగిన యోధాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకు సంఘమంతటికిని త్రోచెను. ఇప్పుడు 23వ వచనం జాగ్రత్తగా గమనించాలి. వీరు వ్రాసి, ఎవరు? అక్కడ ఉన్న సంఘములో ఉన్న కనుక పేతురు, యాకోబు పెద్దవారు అన్నమాట, అపోస్తుల పెద్దవారు. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అంటే కొన్ని మీరు వెళ్ళి ఈ పత్రికను తీసుకొని వెళ్ళి
వారికి వాటిని మీరేం చేయాలి, నేర్పించాలి అని కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఎవరెవరు అక్కడ పేర్లు ఉన్నాయి అక్కడ? పౌలు, బర్నబా, అలాగనే బర్సబ్బా అని మారి పెరిగిన యోధ, తర్వాత శీల. ఈ నలుగురిని, అంటే పౌలుకు బర్నబాకు ఈ మిగతా ఇద్దరు తోడిచ్చారు. తోడిచ్చి వ్రాసి, ఇదిగో ఇలాగ మీరు వెళ్ళి వారికి నేర్పించండి అన్ని జనులు. కానీ వారు వ్రాసి వారి చేతికి ఇచ్చి వారు ఏం చేశారు, పంపించబడ్డారు. జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు పంపించబడిన ఈ నలుగురు ఏం చేస్తున్నారు? చదువుదాం, 30వ వచనం కొద్దాం. 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రికను ఇచ్చిరి. గుర్తుపెట్టుకున్న పదాలు. ఏ పత్రిక? వాళ్ళు సంఘములో అపోస్తులను పిలువబడ్డ పెద్దవారుంటారే, వారు రాసి ఇచ్చిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. వారికి నేర్పించండి, వారి మీద ధర్మశాస్త్రమును మోపవద్దు, కనుక ఇదిగో ఇలాగ మీరు ఉండండి అని కొన్ని వ్రాస్తరే, వాటిని నేర్పించి వాటిని వారికి ఏం చేశారు, ఇచ్చిన వారిగా ఉన్నారు. అలాగా వారి జీవితంలో అలాగా వెళ్తున్నారు. తర్వాత 16వ అధ్యాయంకి వద్దాం. ఇలా చదువుకుంటూ చాలా వస్తాయి. 16వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 4వ వచనం. వారు ఆయా పట్టణము ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములో విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు. సో ఏమైతే దేవుని ఆత్మచేత నడిపించబడిన అపోస్తలులుగా పిలువబడిన పెద్దవారు కనుక యెరూషలేములో కూడుకొని అంతియోక్యలోకి పంపించబడ్డారో వాళ్ళకి అనుగ్రహిస్తూ దానిని వారికి నేర్పిస్తూ వచ్చినప్పుడు వాటి ద్వారా జరిగిన విషయం ఏంటిది? అక్కడ చక్కని మాట, గనుక సంఘములో విశ్వాసమందు ఏమైనాయి, స్థిరపడ్డాయి, అనుదినము లెక్కకు ఏమైనాయి అంటే అప్పటిదాకా ఉన్న గందరగోళాలు, అనుమానాలు కాస్త ఏమైనాయి, సద్దుమణిగాయి. ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపించబడిన అపోస్తలులు వ్రాసి ఇచ్చిన దేవుని ఆత్మచేత మాటలను వారికి నేర్పిస్తూ వచ్చారు. కనుక వెళ్ళిన చోటకెల్లా సంఘములు ఆత్మీయతలో విశ్వాసములు స్థిరపరచబడుతూ అనేకులు సంఘములు ఏమవుతూ వచ్చారు, చేర్చబడుతూ వచ్చారు. ప్రేమైన సంఘమా, మనము కూడా నేర్చుకున్న వాటిని మనము అనేకులకు ఏం చేయాలి? మన ప్రక్కన ఉన్న క్రీస్తు ప్రభువుని ఎరుగని వారికి, క్రీస్తు ప్రభువులో ఉండి కూడా చప్పగా ఆత్మీయంగా ఉన్న వారికి మనం ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పించే ముందు మనం ఉంటున్నామా లేదో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకు? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? చూడండి, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నాం. వచనం 3వ వచనం నుంచి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధించుచున్నాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే. చూడండి ఎంత పర్ఫెక్ట్నెస్లో, ఎంత ఖచ్చితత్వములో పౌలున్నాడో. అందుకోనే దేవుడు అంత ఖచ్చితత్వముతో ఉన్నవాడు కనుకనే అతనికి దేవుడు ఏం చేశాడు? ఆ పరిచర్యను అప్పగించాడు. నువ్వు వెళ్ళు, ప్రకటించు. అననీయాతో కూడా అదే చెప్తున్నాడు కదా. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం
భయపడుతున్నాడు మన అన్నయ్య. భయపడుతుంటే ఏమంటున్నాడు? రండి, వచనం 14 వచనం నుంచి 9:14 నుంచి చదువుదాం. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరిని బంధించుటకు అతను ప్రధాన యాజకుల వలన అధికారం పొందినాడని ఉత్తరం ఇచ్చాను. అన్నే చెప్తున్నాడు. ఇప్పుడు అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతడికి చూపుదునని అతనితో. ఏం మాట్లాడొద్దనయ్య, నేను అతను గొప్ప వ్యక్తినిగా వాడబోతున్నాను, నువ్వు వెళ్ళు. సంఘమా, మన జీవిత యాత్రలో అతడు అనేకులకు నేర్పించేవాడినిగా, ఆనాడు ఎపఫ్రానే కాదు, ఆనాడు అపోస్తులుగా పిలువబడిన సంఘములు పెద్దలుగా ఉన్న ఆ యొక్క పేతురు, యాకోబులు, అలాగనే వారితో పాటు అప్పుడు అక్కడ అందరి పేర్లు వ్రాయలేదు, వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి వ్రాసిన అనేకమైన కట్టడలు, ఆజ్ఞలను అన్యజనులకు వారు వెళ్ళి నేర్పిస్తూ వస్తూ వచ్చారు. అలాగా పౌలు కూడా తన జీవితం చేస్తూ వచ్చాడు. అందుకని ఒక మాట అంటాడు తిమోతితోటి. రండి, ఈ మాట చూపించేసి ముగిచ్చేస్తాను. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మీరు దాదాపుగా పైనుంచి రాసుకోవచ్చు, 9వ వచనం నుంచి రాసుకోవచ్చు, కానీ 14 నుంచి చదువుదాం. ఆ చివరి వచనాలు వరకు చదవండి మీరు తర్వాత ఇంటికి పోయిన తర్వాత. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని, ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా. సో అపోస్తలుడైన పౌలు ఆనాడు ఉన్న అనేకులలో ఒకడు తిమోతికి ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. నువ్వు ఎవరి వలన నేర్చుకుంటేవో, బా ఎంత ఆత్మీయమైన స్థితి అండి వారిది. ఈ రాత్రికాల సమయంలో ఎపఫ్రా వలన మీరు ఈ సంగతులన్నీ ఏం చేశారు? నేర్చుకున్నారు. సో మన ద్వారా ఎవరైనా ఏమైనా నేర్చుకుంటారా? నేర్చుకుంటున్నారా? నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగి ఉన్నారా? నిత్యత్వము కొరకై, ఆత్మీయంగా ఎదిగేదాని కొరకై నేను ఆ సహోదరిని చూసి, నేను ఈ సహోదరుని చూసి నేర్చుకున్నానని ఒక ఆత్మీయమైన విషయాల గురించి నిన్ను గురించి చెప్పగలరా? లేకపోతే మన జీవితం, మన విశ్వాస జీవితం ఏం ప్రయోజనం అండి? రెండు మోకాల మీదకి వద్దాం, ఒక్క నిమిషం మన పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. సో వాక్యాన్ని రెండు భాగాలు